400 మంది పోలీసులైతే డిఎస్సి ఎగ్జామ్‌కి అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగిందంటండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ టీచర్స్ డే అండి. డిఎస్సి గురించి మాట్లాడుకునే ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ఒక్క 2 మాటలైతే మాట్లాడుకుందామండి. ఈయన వచ్చేసి 1888 సెప్టెంబర్ 5న అయితే ఈయన జన్మించడం అయితే జరిగిందండి. ఈయన మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా చేశారండి. ఉపరాష్ట్రపతిగా చేస్తూనే రెండవ రాష్ట్రపతిగా అయితే ఈయన ఎన్నికవడం అయితే జరిగిందండి. ఈయన భారతరత్న అవార్డు కూడా గ్రహీత అండి. ఈయన జన్మదినాన్ని మనం పురస్కరించుకుని ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందండి. అందరికీ తెలుసు. కాకపోతే నా ఛానల్ తరపు నుంచి నేనైతే ఆయన గురించి అయితే 2 మాటలు అయితే చెప్పాలనుకున్నాను. ఒక గొప్ప ఉపాధ్యాయుడు, అలాగే ఒక రాజకీయవేత్త, అలాగే ఒక రచయిత అండి. ఈయన జన్మదినాన్నే మనం టీచర్స్ డేగా అయితే జరుపుకుంటున్నాము. ఇంకొకసారి అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. డిఎస్సిని అడ్డుకోవడానికి 72 కేసులు అయితే వేయటం అయితే జరిగిందంటండి. అయినా సరే ఈ డిఎస్సిని మేము విజయవంతంగా నిర్వహించాం అని చెప్పేసి మన విద్యా ఐటీ శాఖ మంత్రి గారు లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇంకోటి ఏంటంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ కంటండి పోలీసులే ఒక 400 మంది అయితే ఈ డిఎస్సి ఎగ్జామ్కి అయితే ఎంపిక అవ్వడం అయితే జరిగిందంటండి. లోకేష్ గారు ఏమంటున్నారంటే వాళ్ళు పోలీస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే డిఎస్సి జాబ్ అయితే తీసుకుంటే నెక్స్ట్ పోలీస్ ఎగ్జామ్లో మెరిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంటండి. ఎలాగైనా సరే లక్ ఉండాలండి. ఎందుకంటే అటు పోలీస్ జాబ్కి సెలెక్ట్ అయ్యి అటు డిఎస్సికి కూడా సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం అయితే మామూలుగా అయితే లేదు. అంటే దాని వెనకాల వాళ్ళకి కష్టం కూడా చాలా ఉండుంటుంది. కానీ అదృష్టం అనే చెప్పాలండి. ఎందుకంటే మనకి ఏ జాబు లేదు కాబట్టి, మనం సెలెక్ట్ అవ్వలేదు కాబట్టి. ఇదైతే ఓ రకంగా మంచి పని అనే చెప్పాలి. ఎందుకంటే పోలీస్ అభ్యర్థులు డిఎస్సి ఎగ్జామ్ తీసుకుంటే కనుక అటు పోలీస్ మెరిట్ లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్కి అయితే బెనిఫిట్ అనే చెప్పాలి. వాళ్ళ జాబ్ అయితే వస్తుంది కాబట్టి. లేదు వాళ్ళు పోలీస్ జాబ్లోనే ఒకవేళ ఉంటారంటే కనుక మన డిఎస్సి అభ్యర్థులకి అయితే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూద్దామండి ఏం జరుగుతుంది అనేది. ఏదైనా లక్ మట్టుకు మామూలుగా లేదని చెప్పాలి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ 13 జిల్లాలో ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు జాబ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారో వీళ్ళందరితో కలిపి డిఎస్సి విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారంటండి. కాకపోతే అందులో మనం ఉంటే బాగుండేది. కాకపోతే మనం లేం కదండి. మనం మాటలకి చెప్పుకోవడానికి అయితే సరిపోయింది. కానీ ఎలాగైనా సరే డిఎస్సిలో జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి. వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ అండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీతో పాటేనండి. ఇప్పుడు మళ్ళీ టెట్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే టెట్లో మంచి స్కోర్ చేసి డిఎస్సికి అయితే ఎలాగైనా సరే ఈసారి జాబ్ కొట్టాలండి. ఇది నా మొదటి డిఎస్సియేనండి. ఫెయిల్ అయింది. సో నెక్స్ట్ డిఎస్సికి అయినా సరే నేను మంచి స్కోర్ చేసి డిఎస్సిలో జాబ్ సంపాదించాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.